బులెటిన్లో బ్రేకింగ్ చూసిన మాజీ మంత్రి బీఆర్ఎస్ మెడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి వార్తల్లో గట్టిగా నిలిచారు. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ విజయం సాధించబోతున్నారంటూ వ్యాఖ్యానించారు. మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఇక వరుసగా 2 సార్లు అదే పార్టీ నుంచి గెలిచారు. ఇటీవల బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా జరిగినప్పటికీ దానిని ఆయన కొట్టిపారేశారు. కానీ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి. హైదరాబాద్లోని కండ్లకోయ కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో వివాహ వేడుకల్లో మల్లారెడ్డి బీజేపీ మల్కాజ్గిరి అభ్యర్థి ఈటెల రాజేందర్ ఎదురెదురు పడ్డారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ అన్నా మల్కాజ్గిరి నుంచి నువ్వే గెలుస్తావంటూ ఈటెల కౌగిలించుకున్నారు. ఇక్కడ నుంచి ఈటెల గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. మా అన్నతో ఫోటో తీయండి అంటూ అక్కడున్న వారిని కోరారు. దీంతో అక్కడున్న వారు వారిద్దరిని ఫోటో తీశారు. వారిద్దరు కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఈ ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బ్రేకింగ్ చూసిన మాజీ మంత్రి బీఆర్ఎస్ మెడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ విజయం సాధించబోతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇక మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. వరుసగా 2 సార్లు అదే పార్టీ నుంచి గెలిచారు. ఇటీవల బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా జరిగినప్పటికీ దానిని ఆయన ఒక్కసారిగా కొట్టిపారేశారు. కానీ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి. హైదరాబాద్లోని కండ్లకోయ కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఓ వివాహానికి వేడుకలో మల్లారెడ్డి బీజేపీ మల్కాజ్గిరి అభ్యర్థి ఈటెల రాజేందర్ ఎదురెదురు పడ్డారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ అన్నా మల్కాజ్గిరి నుంచి నువ్వే గెలుస్తావంటూ ఈటెలను కౌగులించుకున్నారు. ఇక నుంచి ఈటెల గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. మా అన్నతో ఫోటో తీయండి అంటూ అక్కడున్న వారిని కోరారు. దీంతో అక్కడున్న వారు వారిద్దరిని ఫోటో తీశారు. వారిద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అరే